చిదంబరం. ఆడి పేరు చిదంబరం కాదు. వాడికో పేరు ఏడ్చింది. థ్యాంక్స్ అండి. శ్రీ చిదంబరం గారు. కొన్ని మూవీస్ ఉంటాయి భయ్య, చూసిన వెంటనే అబ్బా దీన్ని ఎలా మిస్ చేసారో థియేటర్లో అనిపిస్తుంది. ఈ సినిమా చూడగానే ఫస్ట్ ఫీలింగ్ అదే కలిగింది భయ్య నాకు. ఈ సినిమాకి ఎందుకు వెళ్ళలేదురా బాబు నేనని చాలా ఫీల్ అయిపోయాను. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఈ స్టోరీ నీది నాది మనందరిది భయ్య. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్నే పట్టుకొని ఆగిపోతే లైఫ్ ఏం లేదు, అది దాటి ముందు అడిగేస్తేనే లైఫ్ అని ఒక ఫిలాసఫీ నేర్పిస్తుంది ఈ సినిమా. సినిమా చూస్తున్నంతసేపు ఏదో సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఎక్కడా కలగలేదు, ఒకటి జీవితం చూస్తున్నాం అన్న ఫీలింగ్ అనిపించింది. ప్రతి ఒక్కరూ భయ సినిమాలో హీరో, హీరోయిన్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ జీవించేశారు సినిమాలో. ముఖ్యంగా లీడ్ యాక్టర్ వంశీ తుమ్మల గారు అసలు ఛాలెంజింగ్ రోల్ భయ్య. ఫస్ట్ సినిమాకే ఇలా మెల్లకన్ను ఉన్నవాళ్ళకి చేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఆ మెల్లకన్ను పెట్టుకొని ఆ మెల్లకన్ను యాక్టింగ్ చేస్తా ఎమోషన్ పలికించాలి ఫేస్లో. చాలా కష్టం భయ్య, చాలా ఈజీతో చాలా బాగా చేశాడు. అండ్ ఎక్కడ ఏంట్రా బాబు ఈ క్యారెక్టర్ అనిపించడం కంటే, అదే మనం చుట్టుపక్కల చూసేలాగే ఉన్నాయి ఈ క్యారెక్టర్స్ అన్ని అనిపించేలాగే ఉన్నాయి అన్ని క్యారెక్టర్స్ సినిమాలో. ముఖ్యంగా వీళ్ళందరి చేత ఈ పర్ఫార్మెన్స్, ఇంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసింది రైటర్ అండ్ డైరెక్టర్ వినయరత్నం గారు. డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అస్సలు ఫస్ట్ సినిమాతోనే ఈ రేంజ్ అవుట్పుట్ అంటే చాలా గ్రేటర్ అని చెప్పాలి. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా తర్వాత అలాంటి గ్రౌండెడ్ రూటెడ్ సినిమా చూశాను అనిపించింది భయ. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అంత గొప్ప సినిమా ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ యాక్టింగ్ చేయలేదు భయ, జీవించేశారు అంతే. అండ్ మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ రీల్స్లో చూసే గోపి గారు, అదే గోదావరి స్లాంగ్లో కామెడీ చేస్తుంటారు కదా, కామెడీ రీల్స్ చేస్తుంటారు కదా గోపి గారు, ఆయన సినిమా ఉన్నారు. ఆయన క్యారెక్టర్ అయితే టూ గుడ్ భయ. కనిపించేది కాసేపు అయినా ఆ క్యారెక్టర్ మనల్ని నవ్విస్తుంది, కోపం తెప్పిస్తుంది, అండ్ చాలా రిలేట్ కూడా చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా కంప్లీట్ అయ్యే లోపు మనలో ఖచ్చితంగా ఒక ఫీలింగ్ అయితే కలిగింది భయ. మనలో ఏదో ఒక లోపం ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ లోపం దగ్గర ఆగిపోకుండా ధైర్యంతో ముందుకెళ్తేనే లైఫ్ ఉంటుంది అని అర్థమవుతుంది. మనందరం చాలాసార్లు అనుకుంటానంటాం, మలయాళంలో ఇంత బాగా స్టోరీ ఉన్న సినిమాలు చేస్తున్నారు, మన దగ్గర ఇలాగే ఎందుకు సినిమాలు రావని. మన దగ్గర కూడా వచ్చింది భయ శ్రీ చిదంబరం గారు. మనమే థియేటర్లు చూడలేకపోయాం, ఎలాగో థియేటర్లో ఫెయిల్ చేస్తాం. కనీసం ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది, ఎప్పుడైనా చూద్దాం, అప్రిషియేట్ చేద్దాం. అండ్ తమ్ముళ్ళు రాసినట్టు ఇది మూవీ రివ్యూ కాదు, మూవీ ఎక్స్పీరియన్స్. సో మూవీ రివ్యూస్ డీటెయిల్సే కాకుండా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వీడియోస్ కూడా చేస్తాను ఇక్కడ నుంచి ఛానల్లో. అండ్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ చేయాలంటే మీ దగ్గర చూడక కొంచెం సపోర్ట్ కావాలి. అది మీ వేలు దగ్గరే ఉంది, సబ్స్క్రైబ్ బటన్. ప్లీజ్, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, కొత్త కొత్త టాపిక్స్ మీద చేస్తూనే ఉంటాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సినిమా సినిమా సినిమా.